ఆకాశవాణి సావిత్రి కళ్లతో అభినయం ప్రేక్షకుల కనురెప్పల చప్పట్లు ప్రత్యేక కార్యక్రమం వింటారు. రచన శ్రీ కె పూర్ణ రవిచంద్రకుమార్. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. వినండి, సావిత్రి కళ్లతో అభినయం ప్రేక్షకుల కనురెప్పల చప్పట్లు ప్రత్యేక కార్యక్రమం. ముగ్ధ మనోహర రూపం. ఇంత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి నిండుకున్న మిజాబిలి. భావస్ఫూరకమైన కళ్ళు. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే. అరక్షణంలో 60 భావాలు పలికించగల ప్రతిభాశాలి. అవును, నవ్వరాదు. రాదే చెలి నవ్వ రాదే చెలి, ఆడది నవ్వరాదు. ఏడుపే దాని జీవిత పరమార్థం. ఎయ్యది ప్రశ్న దాని నడుంగువాడు ఎవ్వడు, బదులెట్టిది ఏమది, చెప్పు విధం పెట్టిది, పలుకవేమయ్యా పరాత్పరా. అభినయానికి పర్యాయ పదం ఆమె. మేల్ చైల్డ్ బాడ్, మదర్ అండ్ బేబీ సేఫ్. ఏమండో మనం అనుకుంటున్నాం లేదో, ఇంట్లోకే పుట్టాడు వంశోద్ధారకుడు, పురుష సింహం. ఉండండి, అందరితో చెప్పొస్తాను. నటీమణుల్లోకెల్లా శిరోమణి. యువరాన, మెరుపు తీగల్లా 2 మనుషులు పరిగెత్తారు, వాయువేగంతో ఇన్స్పెక్టర్ వచ్చి ముద్దాయిని ఖైదు చేశారు అని అతి చమత్కారంగా జరిగిన కాలాన్ని సంగ్రహించి జరుగుని నేరాన్ని సమర్థించి తన సామర్థ్యాన్ని రుజువుపరచుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించారు మన పబ్లిక్ ప్రాసిక్యూటర్. వెండితెర మహారాణిగా, అసామాన్య నటిగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న ఓ నటశిఖరం. కానీ వీరరసాది దేవతైన బల ప్రతాపాలు, శౌర్య సాహసాలు ప్రదర్శిస్తాను. నేను ఈ లోకానికి దివ్య జోడ పడతాను. మీ ధర్మ సాధనలో పాల్గొని మీకు విజయం కలిగించి నా పంతం చెల్లించుకుంటాను ప్రభు. పార్వతిగా వచ్చి పరవశింపజేసింది. మన్నించు దేవుడు, నిన్ను సుఖ పెట్టలేకపోదు. నిరంతర బాసులంటూ కట్టాను. నీకు సేవ చేసేది నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మా ఇంటికి రా దేవుడా. మిస్సమ్మగా మారి అభిమానం చాటింది. దేవతగా కనిపించి ప్రేమని పంచింది. శశిరేఖ రూపం దాల్చి అద్భుతంగా అభినయించింది. పీడకలా, నేను రాక్షసునైపోయానట. నా కంఠం కూడా మారిపోయిందట. ఇప్పుడు నా కంఠం నాకు వచ్చినట్టేనా? ఆమె ఏమి చేసినా అది చరిత్రగా నిలిచింది. సహజ నటనకు ప్రతీకగా నిలిచిన ఈ అందాల నటి ప్రేక్షకుల గుండెల్లో నుండి చెరిగిపోని మహానటి. నటీమణులు ఎంతమంది ఉన్నా ఈ సినిమా ప్రపంచానికి మహానటి. నటనకు ఓనమాలు నేర్పిన ఆ నట విశ్వరూపం పేరే మహానటి సావిత్రి. शुभकारिणी विजय रूपिणी जननी शिवकामिनी जय शुभकारिणी विजय रूपिणी जननी शिवकामिनी।
ఏ తరహా పాత్రనైనా అవలీలగా పోషించే సావిత్రి గారు నిశంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు 1935 డిసెంబర్ 6వ తేదీన గుంటూరు జిల్లా చిరావూరులో జన్మించారు. చిన్నతనంలోనే సంగీతం, నృత్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చారు సావిత్రి. అలాగే ప్రముఖ నటులు జగ్గయ్య గారితో కలిసి కొన్ని నాటకాల్లో నటించారు. ఆ తర్వాత నవభారత నాట్య మండలి తరఫున కొంతకాలం కొన్ని నాటకాల్లో కొన్ని వైవిధ్యమైన పాత్రలను పోషించారు సావిత్రి. ఆమె నటించిన ఆత్మవంచన అనే నాటకం మంచి గుర్తింపును తీసుకుని వచ్చింది. అదేవిధంగా ఎస్వి రంగారావు, అంజలీదేవి, రేలంగి వంటి ప్రముఖులు నిర్వహించిన ప్రముఖ నాటక కళా పరిషత్ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ తరఫున సావిత్రి ఇచ్చిన ప్రదర్శనలను చూసిన ప్రముఖ నటులు పృథ్వీరాజ్ కపూర్ ఎంతో సంతోషించారు. సావిత్రి పెద్ద నటి అయ్యాక మీనాకుమారి ఆఫ్ సౌత్ అని పృథ్వీరాజ్ కపూర్ ప్రశంసించారు. సావిత్రి గారు ఒకవైపు నాటకాల్లో నటిస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టారు. అలా ప్రయత్నిస్తున్న సమయంలో 1950లో ఎల్వి ప్రసాద్ తీస్తున్న సంసారం చిత్రంలో ఏఎన్ఆర్ సరసన నటిగా నటించే అవకాశం వచ్చింది. అయితే మొదటిసారి నటిస్తున్నప్పుడు కలిగే సహజమైన భయంతో నటిగా అవకాశం కోల్పోయి నామమాత్రమైన చిన్న పాత్రను పోషించారు సావిత్రి. ఈ చిత్రంలో సావిత్రి గారు ఒక పాటలో కనిపిస్తారు. ఆ తర్వాత పాతాళ భైరవిలో ఓ నృత్యానికి మాత్రమే పరిమితమైన పాత్ర చేశారు. అలాగే ఎన్టీఆర్ హీరోగా రూపొందిన పల్లెటూరు చిత్రంలో సావిత్రిని కథానాయికగా తీసుకున్నారు. అభ్యుదయ భావాలతో రూపొందించిన ఈ చిత్రం సావిత్రికి నటిగా తొలి చిత్రం. పెళ్లి చేసి చూడు చిత్రంలో సావిత్రి అభినయం చూసిన వేదాంతం రాఘవయ్య గారు తను తీయబోయే దేవదాసు చిత్రంలో పార్వతి పాత్రకు సావిత్రి గారిని తీసుకున్నారు. దేవదాసులో పార్వతి పాత్రకు ముందుగా అనుకున్న నటి షావుకారు జానకి, చంద్రముఖి పాత్రకు సావిత్రి గారిని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల పార్వతి పాత్రకు సావిత్రిని తీసుకోవడం జరిగింది. మొదట్లో విమర్శలు వినిపించినా దేవదాసు విడుదలయ్యాక ఏఎన్ఆర్కి సావిత్రికి ఎనలేని కీర్తి లభించింది. ఆ భయంకర పానపిశాచిక దాసులు ఎందరో మానవ ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవదాస్ ఇకనైనా తాగనని మాట. సరే, నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకోనని మాట. నా వల్ల కాదు. అదే మన సమాధానం. కాదు, తలుచుకుంటే నువ్వే పనైనా చేయగలవు. అలాగా? అయితే ఈ రాత్రికి రాత్రి నిన్ను లేవదీసుకుపోగలనా? అదెంత సాధ్యమో ఇది అంతే. పోనీ మంచి పిల్లని చూసి పెళ్ళాడితే మనసు మారుతుందేమో. ఇదే సినిమా తమిళంలో విడుదలై అక్కడ కూడా సావిత్రికి నటిగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రం తర్వాత ఏఎన్ఆర్, సావిత్రి బ్రతుకు తెరువు చిత్రంలో జంటగా నటించి ఆకట్టుకున్నారు. అదే సంవత్సరం కొన్ని నెలల వ్యవధితో విడుదలైన హెచ్ఎం రెడ్డి గారి చిత్రం ప్రతిజ్ఞ సినిమాలో కూడా నటించారు సావిత్రి. ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించడంతో నటిగా మంచి గుర్తింపు వచ్చింది. సావిత్రి పేరు వినగానే నటనను అభిమానించే ప్రతి హృదయం పరవశిస్తుంది. కళ్లతో, కనురెప్పలతో
భావోద్వేగాలను సున్నితంగా అభినయించేవారు సావిత్రి. ఆమెలోని ఆ ఠీవి, ఆ నడక, ఆ దర్పం, ఆ మెత్తటి చిరునవ్వు, సందర్భోచితమైన హావభావాలు తనకు మాత్రమే సాధ్యమైన నటనాభినయం. అందుకే తనకు అనేక అద్భుతమైన పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. సావిత్రి కొన్ని సరదా పాత్రలు, కొన్ని సమతుల్యమైన పాత్రలు, కొన్ని దుఃఖపూరితమైన పాత్రలను పోషించారు తన సినీ గమనంలో. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. నీవు లేక వీణా జాజి పూలు నీకై రోజు రోజు పూచే, చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే. చందమామ నీకై తొంగి తొంగి చూచి, చందమామ నీకై తొంగి తొంగి చూచి, సరసను లేవని అలుకలు బోయే. నీవు లేక వీణా కలలనైన నిన్ను కనుల చూతమన్నా, నిదురరాని నాకు కలలు కూడా రావే. కదలలేని కాలం విరహ గీతి రీతి, కదలలేని కాలం విరహ గీతి రీతి, పరువము వృధగా పరువుగా సాగే. నీవు లేక వీణా తలుపులన్నీ నీకై తెరచి ఉంచినాను, తలుపులెన్నో మదిలో దాచి వేచినాను. తాపమింక నేను ఓపలేను స్వామి, తాపమింక నేను ఓపలేను స్వామి. తరుణిని కరుణను ఏలగరావా. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. నీవు లేక వీణా. 1955వ సంవత్సరం సావిత్రికి అన్ని విధాలుగా కలిసి వచ్చిందని చెప్పాలి. విజయ సంస్థ నిర్మించిన చిత్రం మిస్సమ్మ. ఈ చిత్రంలో మిస్ మేరీగా తెలుగు, తమిళ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నారు సావిత్రి. ఈ పాత్రను మొదట భానుమతి గారు చేశారు. జమున గారి పాత్రకు సావిత్రి గారిని తీసుకున్నారు. అయితే కొంత భాగం చిత్రీకరణ జరిగిన తర్వాత భానుమతి, చక్రపాణిల మధ్య వచ్చిన కొన్ని మనస్పర్ధలు సావిత్రిని వెతుక్కుంటూ మిస్ మేరీ పాత్ర వచ్చేలాగా చేసింది. సావిత్రి చేయాల్సిన పాత్రకు జమునను తీసుకొని ఆ చిత్రాన్ని పూర్తి చేశారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రం తర్వాత సావిత్రి నటిగా వెనుతిరిగి చూడలేదు. తెలుగు ధాత్రిని పులకింపజేసి తెలుగు సినీ చరిత్రలోనే తనకంటూ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు సావిత్రి. ప్రతినలు పలికి
ఈ సందమామ మా వింత గాథ వినుమా రావోయి సందమామ తన మతమేమో తనది మన మతమసలే పడదోయ్ తన మతమేమో తనది మన మతమసలే పడదోయ్ మనము మనదను మాటే అనని ఎదుటాననదోయ్ రాబోయి చందమామ మా వింత గాథ వినుమా రాబోయి చందమామ నాతో తగవులు పడుతే అతనికి ముచ్చటలేమో నాతో తగవులు పడుతే అతనికి ముచ్చటలేమో ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ 1955లో వచ్చిన మిస్సమ్మ చిత్రంలో మిస్ మేరీగా అలరించిన సావిత్రి ఇదే ఏడాది వచ్చిన అర్ధాంగి చిత్రంలో పిచ్చివాడైన భర్తను బాగు చేసుకునే ఇల్లాలుగా నటించారు. ఆ అవసరం రాకుండా నేను చూసుకుంటాను. దయచేసి మీరు వెళ్ళండి. ఇంతకాలం జరిగింది ఏదో జరిగింది. ఇక ముందైనా మీ అన్నగారిని మీరు మర్యాదగా చూడటం బాగుంటుంది. ఇప్పుడు ఆయన కొత్తగా కొమ్ములు వచ్చినాయా? కొమ్ములు వారికి ఎందుకు వస్తాయి? పశువులకు వస్తాయి. కానీ ఓ పల్లెటూరి పిట్ట మాటలు నేర్చిందే. మాటలే కాదు, మదించిన దున్నపోతులకి ముక్కుతాడు వేయటం కూడా తెలుసు. ఏమన్నా? మీ నాన్నగారిని అడగని చెప్తారు. కన్యాశుల్కం చిత్రంలో మధురవాణిగా జీవించారు. దొంగరాముడు చిత్రంలో కథానాయకుడిని మంచివాడిగా మలిచే పాత్రలోనూ ఆకట్టుకున్నారు సావిత్రి. సంవత్సరంలోనే నటనలో మేటిగా, మహానటిగా మహోన్నత శిఖరాలను అధిరోహించిన సావిత్రి విజయ సంస్థ వారి మాయాబజార్ చిత్రంతో మరింత ఎత్తుకు ఎదిగారు. ఈ సినిమా సావిత్రి జీవితంలో ఓ కలికితురాయి. మరి ఇంకా నేను పాత శస్త్రజ్ఞ అనుకుంటున్నారా? కాదు, ఇప్పుడు నేను శ్రీ లక్ష్మణ కుమార్ని పట్టమహిషిని. అంటే మా వారు భావి రారాజులు, నేను భావి రారాణ్ణి. అలా అనరాదమ్మా, అరుగు. మీ అమ్మగారు రేవతీదేవి గారు వస్తున్నారు. అమ్మా, అమ్మో, అమ్మే! నమో మాత, నమో మాత, నమో నమః. నిజంగానే చూసేవటమ్మా రుక్మిణి అమ్మాయి? రుక్మిణీ మాత, నమో నమః, నమో నమః. నమో కృష్ణ, నమో కృష్ణ. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ అపూర్వ కళాఖండంగా నిలిచిన మాయాబజార్ చిత్రంలో అతిరథ మహారథులు నటించారు. వారందరిలోకి తనదైన బాణి పలికిస్తూ శశిరేఖగా భలా అనిపించే అభినయం ప్రదర్శించారు సావిత్రి. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, భోరు భోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, భోరు భోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో నా పెళ్లి అంట, నా పెళ్లి అంట, నా పెళ్ళంట, ఓహ నా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట. తాం తాం తాం. కాలాకుమారినంట, కాలాసుకుమారినంట, బాలాకుమారినంట, కాలాసుకుమారినంట, పెళ్లి
ఒక ఓరచూపుతో, చిరునవ్వుతో ఎలాంటి భావాన్నైనా ప్రదర్శించగల గొప్ప నటి సావిత్రి. నటిగా ఒకవైపు ఎన్టీఆర్తోనూ, మరోవైపు ఏఎన్ఆర్తో, ఇంకోవైపు జగ్గయ్యతో నటిగా నటించి మెప్పించారు. అప్పట్లో ఏఎన్ఆర్ సావిత్రి హిట్ పేర్గా రాణించారు. వీరిద్దరూ కలిసి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. వినిపించని రాగాలే, కనిపించని అందాలే, అలలై మదినే కలచే, కలలో ఎవరో పిలిచే, వినిపించని రాగాలే. తొలి చూపులు నాలోనే వెలిగించి దీపాలే, తొలి చూపులు నాలోనే వెలిగించి దీపాలే, చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే, వలచే మనసే మనసే, వినిపించని రాగాలే. వలపే వసంతములా పులకించి పూచినది, వలపే వసంతములా పులకించి పూచినది, చెలరేగిన చెమ్మెరలే గిలిగింతలు రేపినవి, విరిసే వయసే వయసే, వినిపించని రాగాలే. ఎన్టీఆర్ సావిత్రి తెలుగు సినీ కళామ తల్లి కిరీటంలో వన్నెతరగని వజ్రాలు. ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందు నుంచే వారిద్దరూ సహనటులు. ఎన్టీఆర్ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే స్థాపించిన ఎన్ఈఏటి నాటక సంస్థలో ఎన్టీఆర్ జగ్గయ్య గారితో కలిసి కొన్ని నాటకాల్లో నటించారు సావిత్రి. చిరుగాలికి వెన్నెలకు, ప్రణయానికి ప్రేమించగల హృదయానికి ఎప్పుడూ పాతదనం లేదు సీత. అందుకే షేక్స్పియర్ ఏమన్నాడంటే, ఏమంటే లెక్చరర్ గారు, ఇవాళ మీకు కాలేజీ ఉందన్న సంగతి మర్చిపోయారా ఏమిటి? నా దగ్గరే లెక్చర్ చేస్తున్నారు. వేళయింది, బయలుదేరి. డబుల్ థ్యాంక్స్. పల్లెటూరు చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ సరసన కథానాయికగా నటించారు సావిత్రి. ఈ చిత్రానికి ముందు ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి, పెళ్లి చేసి చూడు వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు సావిత్రి. పల్లెటూరు చిత్రం తర్వాత మిస్సమ్మ, గుండమ్మ కథ, దేవత, ఆత్మబంధువు, కలిసి ఉంటే కలదు సుఖం, నర్తనశాల, పాండవ వనవాసం వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో వీళ్ళిద్దరూ కలిసి నటించి ప్రేక్షకులను సమ్మోహనపరిచారు. ఏమో ఇది ఏమో, నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు, నీ కనుల వెలిగనే దీపాలు, అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు, నీ కనుల వెలిగనే దీపాలు, అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు, మన అనురాగానికి హారతులు. తొలి వలపే పదే పదే పిలిచే, ఎదలో సందడి చేసే, తొలి వలపే
జతగూడిన వేళ కలిగిన వలపుల పరవశము యౌవనము అనుభవము జతగూడిన వేళ కలిగిన వలపుల పరవశము ఈనాడే బ్రతుకున్న శుభదినము ఈనాడే బ్రతుకున్న శుభదినము ఈ తనువే మనకిక చెరి సగము తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే తొలి వలపే పదే పదే పిలిచే మదిలో మల్లెలో విరిసే తొలి వలపే. కన్యాశుల్కం సినిమాలో మధురవాణిగా సావిత్రి, గిరీశంగా ఎన్టీఆర్ పోటీపడి నటించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అలా ఎన్టీఆర్ సావిత్రి జంటకు కూడా బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ముట్టబోకండి. అదేమిటి ఆ వికారం? ఆఖరి వికారం. మైలపడితే స్నానం చేసి వేగిరంరా. ఇప్పుడేం తొందర? తలంటుకుంటానులేండి. మైలా గీలా మా ఇంగ్లీష్ వాళ్ళకి లక్ష్యం లేదు. ఇలారా. ఆగండి ఆగండి, అక్కడనే ఆగండి. మీరు కిరస్థానం అన్నమాట ఇప్పుడే ఒకరు చెప్పుగా విన్నాను. ఒకరు చెప్పగా విన్నావు? ఎవరా చెప్పింది? ఎవరికి ఇక్కడ రావటానికి మగ్దురుంది? ఇలాంటి సాడి కోరు కబుర్లు చెప్పడానికి ఎవరికి గుండె ఉంది? మగాడే చెప్పాలా? ఆడవాళ్ళకి దేవుడు నోరివ్వలేదా? ఎవరితో నటించినా తన పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం సావిత్రికి మాత్రమే సాధ్యమైన విద్య. ఎన్టీఆర్ సావిత్రి కలిసి ఏ పాత్ర చేసినా అందులో వారు కనిపించకుండా వారి పాత్రలే కనిపించేవి అని ప్రేక్షకులు అనేవారు. అందుకే వారు భార్యాభర్తలుగా నటించినా, ప్రేమికులుగా నటించినా, అలాగే రక్త సంబంధంలో అన్నా చెల్లెళ్ళుగా నటించిన ప్రేక్షకులు అదే రీతిలో ఆదరించారు. రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి నటన ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించి వారి అద్భుతమైన నటనతో ఆ చిత్రాన్ని విజయతీరాలకు చేర్చారు. మనసులను కలుపు మధుర బంధాలు మాసి పోరాదులే పెరిగి నీవైన మామగారింటి మనుమునే కోరుమా బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా. కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా పెరిగి నీవైన అత్తగారింట కోడలిగ చేరుమా బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా. దివిలో తాకలు భువిలో మానవులు ధూళిలో కలసిన అన్న చెల్లెళ్ళ జన్మ బంధాలి నిత్యమై నిల్చులే. లాలి పాపాయి హాయి పాపాయి లాలి పాపాయి జో జో లాలి పాపాయి జో జో. అభినయానికి శాశ్వత చిరునామాగా నిలిచిన సావిత్రి గత తరం, ఈ తరం, రానున్న తరాలు కూడా మెచ్చుకునేలా అనేక పాత్రలను పోషించారు. అవి ఎప్పటికీ శాశ్వతాలు. తెలుగు సినిమా ఉన్నంత వరకు గుర్తుండిపోయే మహానటి సావిత్రి. మిస్సమ్మ చిత్రంలో అమాయకత్వం, కన్యాశుల్కం, నవరాత్రి చిత్రాల్లో చిలిపితనం, దేవత, ఆరాధన, చదువుకున్న అమ్మాయిలు, గుండమ్మ కథ చిత్రాల్లో హుందాతనం, వెలుగు నీడలు, మంచి మనసులు వంటి చిత్రాల్లో త్యాగమూర్తిగా, సుమంగళి, మూగ మనసులు, రక్త సంబంధం వంటి చిత్రాల్లో విషాద ఛాయలు ఉన్న పాత్రల్లో నటించి మెప్పించారు సావిత్రి. కాదా మరి ఇది న్యాయం అంటావా?
చంద్రుడు క్షీణిస్తున్నాడని వెన్నెల వేరే చోటు వెతుక్కుంటుందా? సుగుణం, కవిత్వం వేరు, జీవితం వేరు. జీవితం విలువ తెలుసుకున్ననాడు అది మహాకావ్యం అవుతుంది. చంద్ర, నా మీద ఉన్న అభిమానం కొద్దీ అధికార స్వరంతో నా భవిష్యత్తును ఆదేశిస్తున్నావు. ఆ అధికారాన్ని గుర్తిస్తాను, గౌరవిస్తాను. మహాభారత నేపథ్యంలో కూడా అనేక చిత్రాలు వచ్చాయి. అలాంటి చిత్రాల్లోనూ సావిత్రి తనదైన బాణి పలికించారు. నర్తనశాల, పాండవ వనవాసం వంటి చిత్రాల్లో ద్రౌపది పాత్రకు జీవం పోశారు సావిత్రి. రాజ్యంలో రమణుల సౌశీల్యం రక్షించడం మీద అంతఃపుర అన్యకాంతలతో అధిక ప్రసంగం మీకు ఉచితం కాదు. ఈ హీన వంశాభిజాతపై ఈ వ్యామోహం మీ క్షత్రియ కులానికి కళంకం. నన్ను వంచలేవు మించుకోడి. నీవు హీన వంశాభిజాతవు కావని నీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకా ఎందుకు ఈ బిగువు సుందరి? కీచక, నేను అందరి మ్రాని ఫలాన్ని. అందరి ఫలానివి కాబట్టి అరుణులు దాస్తున్నా. 5 భర్తలకు అర్థాంగిని. 5 భర్తలకు అర్థాంగమైన నీవు 6వ వానిగా నన్ను అంగీకరించలేవా? ఆనందపరచలేవా? తప్పులేదు. నిజం తెలియక నిప్పుతో చెలరాటలాడుతున్నావు. నేను పతివ్రతను. పాంచాలిగా సావిత్రి నటించిన తీరు అనితర సాధ్యం.
అలాగే దీపావళి చిత్రంలో సత్యభామగా నటించి ఔరా అనిపించారు సావిత్రి. నీచాధమ పరస్త్రీలు మాతృ సమాన పూజ్య పతివ్రతులు పరాశక్తి స్వరూపిణులు. ఆ పవిత్ర సత్యాన్ని పాటించక పాప చింతతో పతితుడవైనప్పుడు ఆ మాతృ స్వరూపం సంక్షోభించి అగ్ని పర్వతమలే బ్రద్దరి భయంకర కోపాగ్ని కీలలు విజృంభించి నిన్ను ఆవరించి దహించినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకమై వచ్చినా నిన్ను రక్షించలేరు. నీతో భూదేవి కృంగిపోతున్నది. నిన్ను వధించే భూభారం తొలగిస్తాను, కాసుకో. ప్రపంచంలో తను సాధించలేనిది ఏదీ ఉండకూడదనే తత్వం సావిత్రిది. అలా సాధించడం కోసం ఎంతో శ్రమ పడేవారు. ఎంతో కష్టాన్ని దిగమింగుకోవాలన్నా వెనుకాడేవారు కాదు. ఆ లక్షణమే ఆమెను మహానటిని చేసింది. నటనకే కాదు, ప్రేమకి జాలికి ప్రతిరూపం. దాన ధర్మాల విషయంలో సావిత్రిది సహృదయం గల మనసు. సినీ ప్రపంచంలో మహారాణిగా రాణించిన సావిత్రి గారు నిజ జీవితంలో మాత్రం చేదు అనుభవాలను చవిచూశారు. ఎందుకంటే తను సినిమాల్లో నటించారు కానీ నిజ జీవితంలో నటించలేకపోయారు. ఒక సినిమాలో ఎన్ని మలుపులు ఉంటాయో తన నిజ జీవితంలో అంతకంటే ఎక్కువ అనూహ్య మలుపులు ఉన్నాయి. కానీ ఎప్పుడూ వాటికి సావిత్రి తలవంచకుండా సినీ వినీలాకాశంలో నిత్యనూతనంగా వెలుగుతూ వచ్చారు. సావిత్రి అందుకే సినీ వినీలాకాశంలో చెరగని గనిగా, భావితరాలకు ఆదర్శం తన చరితం. కొందరు నటీనటులు పేరు ప్రఖ్యాతులు గడించిన తర్వాత నిర్మాణం వైపు రాణిస్తారు. కానీ మహానటి సావిత్రి మాత్రం దర్శకత్వం వైపు దృష్టి పెట్టారు. నటనతోనే కాదు, విభిన్న దర్శకురాలిగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సావిత్రి. ఈ క్రమంలోనే చిన్నారి పాపలు, మాతృదేవత, చిరంజీవి, వింత సంసారం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే తెలుగులో సావిత్రికి ప్రేక్షకులు అపారమైన నీరాజనం పట్టిన మూగ మనసులు చిత్రాన్ని తమిళంలో ప్రాప్తం అనే పేరుతో స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. కానీ అది అంతగా విజయం సాధించలేదు. అదేవిధంగా దాతృత్వంలోనూ సావిత్రికి సాటి ఎవరూ రారని నిరూపించారు. మహానటిగా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సావిత్రి తన స్వగ్రామంలో ఉన్నత పాఠశాలను ప్రారంభించి విద్యాభివృద్ధికి కృషి చేశారు. కృష్ణ
బ్రతుకు తీయగా గడిపేము ప్రతిరేయి పున్నమిగా బ్రతుకు తీయగా గడిపేము మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నీ చూపులలో చూపులతో నీ ఆశలలో ఆశలతో నీ చూపులలో చూపులతో నీ ఆశలలో ఆశలతో ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై ఒకరికి ఒకరై బ్రతకాలి ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై ఒకరికి ఒకరై బ్రతకాలి మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరవకురా కృష్ణ మనసే కోవెలగా మమతలు మల్లెలుగా. సావిత్రి గారు ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసి ప్రేక్షకుల హృదయాల్లో మహానటిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. తన సినీ ప్రస్థానంలో నటిగా చేసిన చివరి చిత్రం నిండు దంపతులు. ఈ సినిమా తర్వాత సావిత్రి చేసిన పాత్రలన్నీ తల్లి వదిన వంటి సహాయ పాత్రలే. డాక్టర్లకి బాబు ఎన్నైనా చెప్తారు. సరే, నేను సహాయం చేస్తానేదమ్మా. చూడరాము, నా మీద వేసవిత్తు ప్రేమన్నా నేను కష్టపడకుండా ఉండాలనుకున్నా నువ్వు వెంటనే వెళ్ళి కోడలు తీసుకురా. ఎందుకమ్మా ఈ తొందర? నాకు పరీక్షల టైం, వెళ్ళి తీసుకురావడానికి సెలవు దొరకదు. ఆ మాట ఎత్తితే చాలు ఏదో ఒక వంక చెప్తావు. నిన్ను బలువైన పనులు చెయ్యొద్దని డాక్టర్ చెప్పాడా? ఈ లైఫ్ నేను చేస్తాను. చాలండి. తండ్రి కొడుకులు ఇద్దరిది ఒకటే పాట. వాడేమో భార్యను తీసుకురామంటే సెలవు దొరకలేదని వంక చెప్తాడు, మీరేమో చేతులు కట్టు కూర్చుంటారు. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఉత్తరం రాయమంటావా? మీరేమి ఉత్తరం రాయనక్కర్లేదు. ఇవాళ దశమి, వెంటనే బయలుదేరి వెళ్ళి కోడలు తీసుకురండి. 1966లో వచ్చిన ఏఎన్ఆర్ ప్రాణమిత్రులు చిత్రంలో ఏఎన్ఆర్ సరసన నటించారు సావిత్రి. ఆ తర్వాత మళ్ళీ ఏఎన్ఆర్ సరసన నటించే అవకాశం రాలేదు. అలాగే ఎన్టీఆర్ పల్లెటూరు సినిమాతో మొదలైన ఎన్టీఆర్ సావిత్రి కాంబినేషన్, సావిత్రి ఆఖరి చిత్రమైన నిండు దంపతుల్లో కూడా ఆయన సరసన నటించడం యాదృచ్ఛికం. 1952 నుండి 1971 దాకా ఎన్టీఆర్ సావిత్రి కాంబినేషన్ వెండితెరపై విజయవంతమైన జంటగా రాణించారు. మేకపిల్లని పులి దగ్గరికి వెళ్ళి, ఓ పులి, నీకు చాలా ఆకలిగా ఉన్నట్టుంది, నోరు తెరువు, నా తల నీ నోట్లో దూరుస్తాను అని అడగమన్నట్టుంది. ప్రేక్షక హృదయాల్లో మహానటిగా నిలిచిన సావిత్రిని ఏ పద్మపుష్పము తన సిగలోకి చేరలేదు. పెద్ద పెద్ద అవార్డులు ఆమెని వరించలేదు. అయినా అవార్డులకు అతీతమైంది సావిత్రి నటనాభినయం. సావిత్రికి నటన పరంగా అత్యుత్తమ పురస్కారం చివరకు మిగిలేది చిత్రం ద్వారా ఉత్తమ నటిగా రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు. 1966లో విడుదలైన ఈ సినిమా సావిత్రికి అపారమైన పేరు తెచ్చిపెట్టింది. అలాగే సినిమా పరిశ్రమలో సావిత్రి సాధించిన విజయాలకు, ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఆమె అందుకున్న విజయ శిఖరాలకు గుర్తుగా భారత ప్రభుత్వ తంతితపాల శాఖ సావిత్రి పోస్టల్ స్టాంపుని విడుదల చేసింది. గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఎంచక్క పండిన ఎర్రని చుక్క, ఎంచక్క పండిన ఎర్రని చుక్క, చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష, కన్నీ పేరంటాలికి కలకాలం రక్ష. గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. సావిత్రి గారు తన హావభావాలతోనే నట విశ్వరూపం చూపడంలో తనకు తానే సాటి. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే అభినయం తన సొంతం. నాటి నుంచి నేటి వరకు ఎంతమంది నటీమణులు వచ్చినా ఆమె స్థానం పదిలంగా అలానే ఉంది. పిన్న వయసులోనే అనితర సాధ్యమైన కీర్తిని సొంతం చేసుకున్న సావిత్రి గారు 46 సంవత్సరాలకే తను చాలించారు. తెలుగు సినిమా ఉన్నంత వరకు గుర్తుండిపోయే గొప్ప నటి సావిత్రి గారు.
కలయే జీవితమన్నని పలుకే కలయే జీవితమన్నని పలుకే బ్రతుకు మూడు నాళ్ళ ముచ్చట చేసిపోయే తుదకు అకట పెండ్లి పారాణియే ఆరలేదు రాలపాలాయే నా తలరాత నేడు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కలిపి దాదాపు 300 పైచిరుకు చిత్రాల్లో అగ్రనటుల సరసన వైవిధ్యభరితమైన చిత్రాల్లో మరపురాని పాత్రలను ధరించి మన కోసం మిగిల్చి వెళ్లారు సావిత్రి. సావిత్రి గారు ఒక సామాన్య స్త్రీ నుంచి ఒక మహానటిగా ఎదిగిన తీరు అమోఘం. ఈ జగతి ఉన్నంత వరకు చెరిగిపోదు ఆ మహానటి అభినయ సౌందర్య కళా ప్రతిరూపం. జీవితంలోనూ మరణంలోనూ మహోన్నతమైన వెండితెర సామ్రాజ్ఞి మహానటి సావిత్రి. తన అందం, అభినయం ఇప్పటికీ ఎప్పటికీ చిరస్మరణీయం, తిరస్మరణీయం. ఇంతవరకు మీరు సావిత్రి కళ్లతో అభినయం, ప్రేక్షకుల కనురెప్పల చప్పట్లు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీ కె. పూర్ణ రవిచంద్ర కుమార్. వ్యాఖ్యానం, నిర్వహణ శ్రీ ఎన్. విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి. రాజ్యలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.